నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. నా స్నేహితురాలి కూతురికి పేరున్న సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందండి. ఇంజనీరింగ్ చదివేటప్పుడే తన క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికైంది. చాలా తెలివిగల అమ్మాయి. చదువులో ఎంతో చురుగ్గా ఉండేది. ఎప్పుడు చూసినా చదువుతూనే ఉండేది. ఎంతగా చదివేది అంటే తిండి తిప్పల్ని కూడా పట్టించుకునేదే కాదు. ఏది పెట్టినా వద్దనేది. చికెన్ మటన్ అంటే అల్లంత దూరం పారిపోయేది. అసలు మాంసం ముట్టుకునేదే కాదు. అందుకే గట్టిగా గాలిస్తే ఎగిరిపోయేటట్టుండేది. ఆమె రూపాన్ని చూసి స్నేహితులే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా ఏడిపించేసేవారు. అలాంటి అమ్మాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చిన తర్వాత చాలా మారిపోయిందండి. ఎలా మారిపోయిందో ఈ కార్యక్రమం తర్వాత చెప్తాను. నమస్కారం, ఆకృతి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా? చందానగర్ లోని మైజిమ్ లో మనతో పాటు ఫిట్నెస్ ట్రైనర్ గాయత్రి గారు ఉన్నారు. మరి ఫిట్నెస్ కి సంబంధించి ఏ విషయాలు తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే గాయత్రి గారు. నమస్కారం. మరి ఈ రోజు మా సకలకు ఫిట్నెస్ కి సంబంధించి ఏ విషయాలు తెలియజేయబోతున్నారు? జనరల్ గా ఇప్పుడు లేడీస్ కి మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ డెలివరీ అయిన వాళ్ళకి కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అబ్డామిన్స్. ఓకే. లోయర్ అబ్డమిన్, ఇన్నర్ అబ్డమిన్ బాగా పెరిగిపోవడం వల్ల వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజెస్ నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఓకే గాయత్రి గారు, మరి ఈ ఎక్సర్సైజ్ అనేది గర్భంతో ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు అంటారా? చేసుకోవచ్చు, కాకపోతే 3 months 4 months ఉన్న వరకే చేసుకోవాలి. ఆఫ్టర్ 4 months తర్వాత చేయడానికి కుదరదు, ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత వాళ్ళు జస్ట్ వార్మప్ చేసుకుంటూ ఉండాలి. ఒక 9 months వరకు వాళ్ళ ఇష్టం. కాదు, ఈ అబ్డామిన్ అనేది 3rd month దాటిన తర్వాత చేయకూడదు. ఓకే. ఒకసారి మనం ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఎంత గ్యాప్ లో ఫుడ్ తీసుకోవాలి? మెయిన్ ఫుడ్ వల్ల కదా మనకు స్టమక్ అనేది వస్తుంది. ఎంత గ్యాప్ లో తీసుకోవాలి అంటే యాక్చువల్ గా చేసే ముందు బిఫోర్ 2 hours ఏం తినకూడదు. ఓకే. తర్వాత ఒక 1/2 hour అయ్యి జ్యూస్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే. ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అంటారు? నేను సజెస్ట్ చేసేది ఏంటంటే జ్యూసెస్ తీసుకోవడం బెస్ట్. ఓకే. రైస్ ఎక్కువగా అవాయిడ్ చేయడం మంచిది. ఓకేనండి. మరి ఇప్పుడు మీరు మాకు ఈ ఎక్సర్సైజ్ చేసి చూపిస్తారా? తప్పకుండా. అక్షయ, నేను చెప్పాను కదా లోయర్ అబ్డమిన్ గురించి చెప్తానని. ఒకసారి నన్ను చూడండి. ఫస్ట్ నన్ను చూసిన తర్వాత మీరు ఫాలో అవుతారు కానీ. ఓకే. ఓకే. ఫస్ట్ మనం సింగిల్ లెగ్ రేస్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8. Okay, and another next leg. Okay, 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. Next leg. 8 7 6 5 4 3 2 1. Okay, this is the lower abdomen. Okay, now you now follow on. Okay, first right leg. 1 2 3 4 5 6 7 8. Next leg. 8 7 6 5 4 3 2 1. ఓకే, మీరు ఫస్ట్ ఎక్సర్సైజ్ చూసారు కదా. పెయిన్ తెలుస్తుందా మీకు? ఎస్ గాయత్రి, చాలా అంటే చాలా పెయిన్ వస్తుంది. ఫస్ట్ టైం కదా. ఓకే. ఓకే, ఇప్పుడు నేను సెకండ్ చూపిస్తాను, చూడండి. ఓకే, ఫస్ట్ నేను ఫాలో అవ్వండి. ఓకే. తర్వాత మీరు చేదురు కానీ. ఓకే, ఫస్ట్ మనం చేసింది సింగిల్ లెగ్ కదా. ఇప్పుడు మనం చేసేది బోత్ లెగ్స్. ఓకే. ఓకే సార్. 1 2 3 4 5 6 7 8. Okay. Okay. This is the second variation. Okay, ready? 1 2 3 4 5
6 7 ఓన్లీ 1 more 8 ఓకే రిలాక్స్. ఇప్పుడు మీరు చూసారు కదండి సెకండ్ ఎక్సర్సైజ్, మీకు ఎలా ఉంది? పెయిన్ తెలుసు, స్టమక్ మీద పెయినే కాకుండా టైస్ మీద కూడా పడుతుంది కదా, దాని మీద కూడా పడుతుంది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీకు నెక్స్ట్ ఎక్సర్సైజ్ చెప్తాను. ఓకే, ఫస్ట్ నన్ను వాచ్ చేయండి, తర్వాత మీరు చేద్దరు. ఫస్ట్ క్రంచ్ అన్నమాట. దీనికి మనకి లోయర్ అబ్డామిన్ పడుతుంది, అలాగే ఇన్నర్ అబ్డామిన్ కూడా పడుతుంది. ఓకే 1 2 3 4 5 6 7 8 ఓకే 8. మీరు ఇందాక చూసారు కదండి ఎక్సర్సైజ్, అది హాఫ్ వరకు లెగాలన్నమాట. ఓకే మీరు ఇందాక చూసారు కదా, నాతో పాటు మీరు చేయండి. ఓకే ఓకే థ్యాంక్ యూ. Close your legs. Okay, hands up. Ready? Yeah. 5 6 7 8. Start. 1 2 3 4 5 6 7 8. 8 more. 7. Come on. 6 5 4 more only. Come on. 3 2 1. Now relax. ఓకే అక్షయ్ గారు, ఇప్పుడు ఎలా ఉంది మీకు ఇది? సో ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కొంచెం కష్టపడాలి. యాక్చువల్లీ పుష్ చేయడం అనేది రావట్లేదు. సో అలవాటు ఉన్న వాళ్ళు మీలా ఓవర్గా అంటే ఫుల్గా లేవడానికి ట్రై చేయొచ్చు. బట్ పెయిన్ అనేది ఎక్కువ స్టార్టింగ్ లో అందరికి అలాగే ఉంటుంది, ఒక 2-3 days చేస్తే సరిపోతుంది, అలవాటు అయిపోతుంది, ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు మనం 4th ఎక్సర్సైజ్ చూద్దాం. ఓకే ఫస్ట్ నన్ను వాచ్ చేయండి, తర్వాత మీరు చేద్దాం. ఓకే సేమ్ ఎక్సర్సైజ్ బట్ డిఫరెంట్. ఓకే సైడ్స్. ఓకే 1 2 3 4 5 6 7 8. ఓకే అక్షయ్ గారు చూసారు కదండి, ఇప్పుడు ఫస్ట్ రైట్ సైడ్ లగాలి, తర్వాత లెఫ్ట్ సైడ్ లగాలి. దీనివల్ల ఏంటంటే స్టమక్ పక్కన మనకి సైడ్స్ ఉంటాయి కదా, అవి అది కరగడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం చేద్దాం. ఓకే స్టార్ట్. Now right side. Okay, come on, start. 5 6 7 8. 1 2 left side. 3 4 5 6 7. Now 1 2 3 4 5 6 7 8. అలవాటు ఉన్న వాళ్ళు చేస్తే చాలా ఈజీ అవుతుంది. సో ఫస్ట్ టైం చేసే వాళ్ళు జనరల్ గా జస్ట్ ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చు, కాకపోతే వీటిలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఓకే సో వాటిని మనం స్టెప్పర్స్ తో చేసుకోవచ్చు, డంబల్స్ తో చేసుకోవచ్చు, డిఫరెంట్ ఉన్నాయి. సో ఇదే ఎక్సర్సైజ్ ని ఎంత టైం వరకు చేయొచ్చు అంటారు? అంటే యాక్చువల్లీ దీనికి సెట్స్ ఉంటాయి, 3:30 అలా మనం చేసుకోవచ్చు. సో డైలీ 30 ఒక 15 minutes మనం వీటికి టైం ఇచ్చినట్టయితే మనకి అబ్డామిన్స్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకే, మరి సకులు చాలా మంది అబ్డామిన్స్ అంటే పొట్ట పెరగడం వల్ల దాన్ని కవర్ చేసుకోలేక చాలా బాధపడుతూ ఉంటారు. సో మీరు చెప్పిన ఎక్సర్సైజ్ చాలా ఈజీ అని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇది చాలా జస్ట్ బేసిక్ మాత్రమే. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, మరి ఫిట్నెస్ కి సంబంధించి అబ్డామిన్ కి సంబంధించి ఒక మంచి ఎక్సర్సైజ్ ని మా సకులకు వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదా సకులు, ఇది ఈనాటి మన ఆకృతి. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మొన్న మధ్య ఏదో పని మీద నా స్నేహితురాలు ఇంటికి వెళ్ళానండి. సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో చాలా సీరియస్గా పనిచేసుకుంటున్న అమ్మాయిని చూసి ఈ అమ్మాయి ఎవరు అని అడిగాను నా ఫ్రెండ్ని. అంతే, నా స్నేహితురాలు నవ్వుతూ తన్ని గుర్తుపట్టలేదా, మా అమ్మాయే, సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరిన తర్వాత ఇదిగో ఇలా లావైంది. నువ్వే కాదమ్మా, మా బంధువుల్లో కూడా చాలామంది ఇలాగే అడుగుతున్నారు అంది. నిజంగా ఆ అమ్మాయి ఎవ్వరూ గుర్తుపట్టలేనంత లావుగా అయిపోయింది. ఒకప్పుడు మల్లె తీగలాగా సన్నగా ఉండే అమ్మాయి ఒక్క సంవత్సర కాలంలో ఇంత మార్పా అని ఆశ్చర్యపోయాను.
అందుకు ఉద్యోగ ఒత్తిడి ఒక కారణమైతే తన ఆహారపు అలవాట్లు జీవనశైలి మరో కారణమని తెలిసింది. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతి రోజులాగానే ఈ రోజు కూడా ఓ సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది మన వంటల సందడి. కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు శైలజ గారిని పరిచయం చేసుకుందామా? నమస్తే అండి. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము బోలక్పూర్ నుంచి వచ్చాము. బోలక్పూర్ నుంచి. మరి ఈ రోజు మన సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? కొబ్బరి చేపల ఫ్రై చేస్తానండి. కొబ్బరి చేపల ఫ్రై. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్పండి. కొబ్బరి పౌడరు, వెనిగర్, మైదా పిండి, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉప్పు, పసుపు, అల్లం, ఆయిల్, చేపలు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి రెడీ చేద్దాం. ముందుగా పాన్ తీసుకొని ఫ్రిడ్జ్ చేయించాలి. కడాయిలో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేయండి. డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవాలి కదా, ఆయిల్ వేడైన తర్వాత ఫిష్ ఫ్రై చేసుకోవాలా? ఏమేమి వేసారు ఇందులో? దీంట్లో మైదా, సాల్ట్, మళ్ళా పసుపు, వెనిగర్. ఓకే, పసుపు, ఉప్పు, వెనిగర్ వేసి మైదా వేసి బాగా కలిపి పెట్టుకున్నారు. ఓకే, ఎంతసేపు ముందు పెట్టుకోవాలి ఇట్లా? ఒక 1 అవర్ అండి. 1 అవర్ ముందు ఇట్లా పెట్టుకోవాలి. ఓకే ఓకే, ఆయిల్ హీట్ అయింది కదండి, చేప ముక్కలు వేసేయండి. సో ఆయిల్లో ఫుల్ డీప్ ఫ్రై చేసుకోవాలి. అవునండి. మైదా వేసాం కాబట్టి క్రిస్పీ క్రిస్పీ వస్తుంది కదా. ఓకే, అయిపోయినట్టే కదండి, స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఓకే, ఇందులోకి తీసేయండి. సో ఇవైతే రెడీ అయిపోయినాయి కదా, అటు పెట్టేసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకొక బాండి పెట్టుకోవాలండి. ఇంకో బాండి పెట్టుకోవాలి, ఇది తీసేద్దాం. ఇంట్లో ఆయిల్ వేసుకోవాలి, అది వేడైన ఆయిల్. వేడైన ఆయిల్ వేసుకోవాలా? మసాలా ఫ్రై కావాలా? ఎండుమిర్చి, ఓకే, అల్లం, వెల్లుల్లి, ఓకే, కొబ్బరి పౌడర్, ఎండు కొబ్బరి పొడి, చిటికెడు పసుపు, ఓకే, సాల్ట్, వెనిగర్ ఒక చెంచా, 1 టేబుల్ స్పూన్. ఓకే, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి మిక్సీ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేయాలండి. ఓకే, లైట్ గా వాటర్ యాడ్ చేసి ఇది మిక్సీ పట్టేసుకోవాలి. సో ఆల్రెడీ మనం మిక్సీ చేసింది ఒకటి తెచ్చుకున్నాం కదా. అవునండి. సో ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లం, ఎండు కొబ్బరి పొడి, పసుపు, ఉప్పు, వెనిగర్ వేసి ఇలా పేస్ట్ చేసి రెడీ పెట్టుకున్నాం. ఓకే, ఆ పేస్ట్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేయాలా? వేసేయండి. ఇది ఫ్రై కావాలండి ఇంకా. ఓకే, సో అన్ని పచ్చివే కాబట్టి బాగా ఫ్రై అయిపోవాలి. దీనిలో చేపలు వేసేసానండి. ఓకే, ఆల్రెడీ మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న చేప ముక్కలు వేసేయాలి. ఓకే, వేసి ఇంకా తిప్పేయడం దాన్ని. నేను ఒక్కొక్కటి వేస్తారేమో అనుకుంటున్నాను. అన్ని వేసేసి ఆ ఎండుమిర్చి కారం మాత్రం దానికి పట్టుకుంటుంది అనమాట, కారంగా అంటే. అయిపోయినట్టేనండి. ఇంకొక 5 minutes చేసేస్తే ఒక 5 minutes మొత్తం అదంతా పట్టుకుంటే అయిపోయినట్టేనా? ఓకే, సో రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం, సర్వింగ్ ప్లేట్లోకి తీసేద్దాం. కొబ్బరి చేపల ఫ్రై టేస్ట్ ఫిష్ ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి.
చూసారు కదండి శైలజ గారు రెడీ చేసిన కొబ్బరి చేపల ఫ్రై. మరి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. కొబ్బరి చేపల ఫ్రై కి కావాల్సిన పదార్థాలు: ఫిష్ ముక్కలు, మైదా, ఎండు కొబ్బరి పొడి, వెనిగర్, ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లం, సాల్ట్, పసుపు, ఆయిల్. కొబ్బరి చేపల ఫ్రై తయారు చేసే విధానం: ముందుగా ఎండుమిర్చి, ఎండు కొబ్బరి పొడి, వెల్లుల్లి, అల్లం, పసుపు, వెనిగర్, సాల్ట్ వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి 1 గంటకు ముందు చేపలు, పసుపు, సాల్ట్, వెనిగర్, మైదా కలిపి నాననిచ్చిన ఫిష్ పీసెస్ ని వేడైన ఆయిల్ లో ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి. తర్వాత వేరే బౌల్ పెట్టుకుని ముందుగా రెడీ చేసుకున్న ఎండుమిర్చి పేస్ట్ ని ఆయిల్ లో వేసి బాగా ఫ్రై చేసి వేగిన తర్వాత ఫ్రై చేసిన ఫిష్ పీసెస్ ని కూడా వేసి బాగా కలిపి 5 నిమిషాలు ఆ మసాలాలో మగ్గనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే రుచికరమైన కొబ్బరి చేపల ఫ్రై రెడీ. చూసారు కదండి కొబ్బరి చేపల ఫ్రై కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం. మరి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంది శైలజ గారు. స్పైసీగా టేస్టీగా చాలా బాగుంది. ఇంత మంచి వంటను మా సకల కోసం పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. చూసారు కదండి శైలజ గారు రెడీ చేసిన కొబ్బరి చేపల ఫ్రై. మరి మీరు కూడా మీకు వచ్చిన సరికొత్త వంటకాలని మాకు పరిచయం చేయాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04023556540. ఈ నెంబర్ కాల్ చేసి మీరు కూడా మా వంటల సందడిలో పాల్గొనొచ్చు. ఇదండి ఇవాళ వంటల సందడి. మళ్ళీ రేపు వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.